హలో అండి అందరికీ. సో, ఇది ఈ రోజుదేనండి వీడియో. ఏంటి అంటే జ్వరం తగిలింది గదా! సో, నెక్స్ట్ డే ఈవినింగ్‌కి అంటే నిన్న జ్వరం తగిలితే ఈరోజు ఈవినింగ్‌కి రికవరీ అయిపోయాం. ఆల్మోస్ట్ మా పాప, మా బాబు, నేను అందరము. అంటే జ్వరం లేదు గానీ నీరసము, కళ్ళు తిరగడం అట్లా ఉందనమాట మెడిసిన్స్ పవర్ వల్ల. సో, అట్లా ఓపిక తెచ్చుకొని ఇల్లంతా నీట్‌గా ఊడ్చుకొని వెజిల్స్ అంతా నీట్‌గా సర్దేసుకొని అట్లా కూర్చున్నాం అనమాట. అయితే మాకున్న డ్రాబ్యాక్ ఏంటి అంటే ఎప్పుడు జ్వరం తగిలినా, ఎంత జ్వరం ఉన్నా సరే ముందైతే స్నానం చేయాలి ఈవినింగ్ కల్లా. లేకపోతే అసలు ఇంకా డర్టీగా, నీరసం అనిపిస్తది. ఉన్న జ్వరం ఎక్కువగా అనిపిస్తదనమాట. ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం అన్నది నాకసల ఆ ఇంటెన్షన్ అసలు ఉండనే ఉండదు. ముందు ఎంతకాడికి ఇల్లు ఎంతవరకు నీట్‌గా ఉంది, శుభ్రంగా స్నానం చేశామా లేదా అనేదే. సో, స్నానం చేయకపోతే చిరాకు లేస్తదనమాట. ఇంకా జ్వరం ఎక్కువైపోయినట్టుగా అసలు మడ్డి మడ్డి, జిడ్డు జిడ్డు ఆ జ్వరం వదిలినప్పుడు స్వెట్టొచ్చేస్తది గదా! ఇంకా చిరాకు లేస్తది. సో, అందువల్ల ముగ్గురం స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వేడి నీళ్ళతో పోసుకున్నాం కాబట్టి చక్కగా నొప్పులన్నీ తగ్గిపోయినాయనమాట. సో, ఐ హోప్ రేపటికల్లా ఇంకా కొంచెం రికవరీ అయిపోతాం కంప్లీట్‌గా అనిపిస్తుంది. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే ఉంటారా? కామెంట్ చేయండి.